రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో స్కూళ్లన్నీ కలకలలాడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్ల కోసం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు టీచర్స్. ఇంటింటికి తిరుగుతూ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించాలని పేరెంట్స్కు చెబుతున్నారు. మరోవైపు వేములవాడ బాలికల పాఠశాలలో తన కూతురును చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రభుత్వ టీచర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్కూల్స్ రీఓపెనింగ్ పై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. మనం ప్రస్తుతానికి వేములవాడ పట్టణంలోని బాలికల పాఠశాలలో ఉన్నాము. మనం చూడొచ్చు, ఇది వేములవాడ పట్టణంలోని బాలికల ఒక పాఠశాల. అంటే వేసవి సెలవుల తర్వాత చాలా రోజుల తర్వాత ఇది ఫస్ట్ రోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ హాలిడేస్ తర్వాత తొలి రోజు కాబట్టి కొంత తక్కువనే వచ్చారు. అయితే ప్రభుత్వ స్కూల్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మనతో పాటు మాట్లాడేందుకు స్కూల్ హెచ్ఎం అండ్ ఎంఈఓ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎట్లా ఉంది మొదటి రోజు స్కూల్స్ ఓపెనింగ్? చాలా రోజుల తర్వాత పిల్లలకు ఎట్లా ఉండబోతుంది? గత వారం రోజుల నుంచి బడిబాట కార్యక్రమంతోనే ప్రారంభం చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏంటంటే షెడ్యూల్ ప్రకారం హౌస్ టు హౌస్ విజిటింగ్ చేయడము, అలాగే పిల్లలు ఎవరైతే వేరే పాఠశాలకు అంటే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులను మోటివేట్ చేయడం జరిగింది, పేరెంట్స్ను కలవడం జరిగింది. సో మరి ఈరోజు జూన్ 12 కాబట్టి పిల్లలందరూ కూడా పాఠశాలకు వచ్చి వారు విద్యా బోధనకు సంబంధించినటువంటి అంశాలలో మరి నిమగ్నం కావడం జరుగుతుంది. కాబట్టి అది మా ఉపాధ్యాయులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని మేము లాస్ట్ ఏప్రిల్ 23 నాడే పిల్లలకి ప్రోగ్రెస్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వారి యొక్క క్లాస్ వైజ్ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఉన్నాం మేము. సో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా మేము ఈ వాట్సాప్ గ్రూప్లో తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే జనరల్గా ఈ ప్రభుత్వ పాఠశాల అనగానే కొంత అందరికీ ఒక అది ఉంటుంది, ఈ ఫెసిలిటీస్ ఏం లేవచ్చు, అంత ప్రైవేట్ రంగంలోకి వెళ్తూ ఉంటారు. ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో? ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం అన్ని రకాల ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. సో ఏదైనా చిన్న చిన్నవి రిక్వైర్మెంట్ ఉంటే వాటిని కూడా అప్డేట్ చేసి పిల్లలకి అందుబాటులో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. సో ప్రస్తుతానికి మధ్యాహ్న భోజనం ఒకటి, అలాగే ఫ్రీ యూనిఫామ్, అలాగే నోట్బుక్స్, తర్వాత డిజిటల్ లెసన్స్ మీ కంప్యూటర్ ద్వారా, అలాగే మాకు ఇది క్లాస్ రూమ్లో ఐఎఫ్బి ఛానల్ కూడా మాకు అందుబాటులో ఉంది. కాబట్టి వాటి ద్వారా కూడా మేము లెసన్స్ టీచింగ్ చేస్తున్నాం సార్. చెప్పండి, అంటే తల్లిదండ్రులకు పిల్లలు ప్రభుత్వ పాఠశాలతో ఎట్లాంటి మోటివేట్ చేయబోతున్నారు, వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఇవ్వబోతున్నారు? సో వాళ్ళకి పిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క టీచింగ్ విషయంలో వారికి ఫ్యూచర్లో వారు ఏ కావాలని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్కి సంబంధించినటువంటి గైడెన్స్ మా దగ్గర ఇవ్వడానికి అవకాశం ఉంది సార్. డాక్టర్ కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రొఫెషన్ను ఎన్నుకోవాలనేది వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా వాళ్ళకి మేము టీచింగ్ చేస్తున్నాం. బడిబాట కార్యక్రమం గత వారం రోజుల నుండే నిర్వహించాము. బడిబాటలో కూడా పిల్లల్ని మోటివేట్ చేస్తూ కూడా పాఠశాల రావాల్సిందిగా కోరారు. చాలా మంది అయితే తల్లిదండ్రుల యొక్క ఆశయానికి అనుగుణంగానే విద్యార్థులు తీర్చిదిద్దామని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ మొదటి నుండి ఎట్లా చదువుకుంటూ ఇందులోనే చదువుతున్నావా లేకపోతే మధ్యలో వచ్చినావా? 6th నుంచి ఇక్కడనే చదువుతున్నా. స్టడీ బాగుంది, టీచర్స్ అందరు ఫ్రెండ్లీగా ఉంటారు, సార్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫెసిలిటీస్ బాగున్నాయి, మధ్యాహ్న భోజనం కూడా బాగుంటుంది, మాకు కంప్యూటర్ క్లాసెస్, డిజిటల్ క్లాసెస్ అన్ని చెప్తారు. ఇంకా బాగుంది. ఇక్కడ చదువుతున్నా అంటే నాకు ప్రౌడ్గా ఉంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారు. ఏదన్నా ఫెసిలిటీస్, టాలెంట్ టెస్ట్, ఇట్లా ప్రతి ఒక్కటి మాకు నిర్వహిస్తారు. బాగుంటుంది స్కూల్లో. ఏ క్లాస్ చదువుతున్నావు? ఈ స్కూల్లో నేను 6th క్లాస్ నుంచి చదువుతున్నా. మళ్ళీ ఈ స్కూల్లో క్వాలిఫికేషన్ అయిన టీచర్స్ ఉన్నారు. ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుంది? నీ గోల్ ఏం కావాలనుకుంటున్నావు? టీచర్. ఎందుకు అలా అనిపిస్తుంది? టీచర్ ఈజ్ ఏ ఫ్రెండ్లీగా ఉండొచ్చు స్టూడెంట్స్ అని. ఇట్లా చాలా మంది అయితే పిల్లలు కూడా చాలా ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు. తర్వాత విద్యార్థుల యొక్క నమ్మకాన్ని, తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తును మా చేతుల్లో తీసుకొని ఖచ్చితంగా ఒకప్పుడు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, మంచి మంచి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల ఆశ అనుగుణంగా విద్యార్థులను అయితే ఒక మంచి మార్గంలో తీసుకెళ్తామని చెప్పేసి ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పర్సన్, కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ.